హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. మరొకసారి దక్షిణాదిలో అయితే కాస్టింగ్ కోచ్ వివాదం అయితే బయటపడింది. ఏదైతే ముంబైకి సంబంధించిన 'దంగల్' సినిమా నటి ఎవరైతే ఉన్నారో షేక్ ఫాతిమా సనా అయితే ఒక ఇంటర్వ్యూలో దక్షిణాదికి సంబంధించిన డైరెక్టర్లు, నిర్మాతల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిందనైతే చెప్పాలి. ఏదైతే తనకు ఎదురైన అనుభవాల్లో ఒక దర్శకుడు ఆడిషన్‌కి పిలిచి దేనికైనా సిద్ధమా అంటూ కూడా ప్రశ్నించినట్టుగా అయితే తనకు తెలిసినా సరే తెలియనట్లుగా తన పాత్ర గురించి దేనికైనా ఏం చేయడానికైనా సిద్ధమంటూ కూడా ఫాతిమా సనా అయితే సమాధానం చెప్పినట్లుగా అయితే ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్‌కు సంబంధించిన నిర్మాతలైతే డైరెక్ట్‌గానే ఈ కాస్టింగ్ కోచ్ గురించి డైరెక్ట్‌గానే మాట్లాడుకుంటూ ఉంటారని అయితే సంచలన ఆరోపణలు చేసింది ఫాతిమా సనా. ఫాతిమా సనా ఒక నిర్మాత హైదరాబాద్‌కు చెందిన ఎళ్ళినప్పుడు ఒక నిర్మాత అయితే గనక తనను డైరెక్ట్‌గా ఇక్కడ కొంతమందిని కలవాల్సి ఉంటుంది అంటూ కూడా చాలా నీచమైన పదజాలంతో ఉపయోగించినట్లుగా ఆమె అభిప్రాయం చెప్పడం జరిగింది. అయితే తాను చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఏదైతే ఇంటర్వ్యూలో తన దక్షిణాది నిర్మాతలు నేరుగా కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారంటూ కూడా చేసిన సంచలన వ్యాఖ్యలైతే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో సైతం సంచలనంగా మారింది. ఏదైతే ముంబైలో సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అదైతే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాదికి సంబంధించిన డైరెక్టర్ల మీద, అదే నిర్మాతల మీద అయితే కనుక ఫాతిమా సనా సంచలన వ్యాఖ్యలు చేసిందని అయితే చెప్పాలి. అయితే మనం గతంలో కూడా చూసుకుంటే ఇక్కడ అనేకమైన కాస్టింగ్ కోచ్‌కి సంబంధించిన వివాదాలు తలెత్తాయి. ఆహ్, హీరోయిన్‌లు గాని, అప్పుడే అప్‌కమింగ్ హీరోలను గాని, హీరోయిన్‌లు చాలామంది తనను ఆఫర్ ఇవ్వాలంటే కనుక తనతో ఉండాలంటూ కూడా అడిగారంటూ కూడా విపరీతమైన తెలుగు రాష్ట్రాల్లో గాని సంచలన వ్యాఖ్యలైతే పదే పదే మనం రావడం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే మ ఈ మధ్య కాలంలో అయితే గత కాస్టింగ్ కోచ్ అనే పదం 'శ్రీరెడ్డి' ఎప్పుడైతే బయటకొచ్చిందో అప్పుడే ఈ కాస్టింగ్ కోచ్ అనే పదం అయితే బయటకొచ్చింది. అయితే 'శ్రీరెడ్డికి' సంబంధించిన విషయాలు, తనకు సంబంధించిన టాపిక్‌లు పదే పదే తరచూ మీడియాలో సంచలనంగా మారడం, అది రకరకాల పెను మార్పులు తీసుకొచ్చి ఒక విధంగా ముగిసిందనే చెప్పాలి. అయితే మనం గతంలో పోల్చుకుంటే కూడా హీరోయిన్‌లు ఇటువంటి కాస్టింగ్ కోచ్‌కి సంబంధించిన వివాదాల్లో బయటకు రావడం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే అది దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. నేరుగానే మాట్లాడతారు అంటూ చేస్తున్న ఫాతిమా సనా వ్యాఖ్యలైతే మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే ఈమె 'దంగల్' సినిమాలో నటించారు. 'దంగల్' సినిమా నటించిన అనంతరం బాలీవుడ్‌లో కన్నా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాలు నటిస్తే అక్కడ మంచి పేరు వస్తుందని, మంచి పేరు వచ్చిన తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లి మరింత అవకాశాలు తీసుకోవచ్చంటూ కూడా ఇక్కడ సంబంధించిన నిర్మాతలు పదే పదే వ్యాఖ్యానిస్తూ తనను దేనికైనా కొంతమందిని కలవాలి అంటూ కూడా డబుల్ మీనింగ్‌లో మాట్లాడడం జరిగిందంటూ కూడా తన చేదు అనుభవాన్నయితే తను సంబంధించిన ఒక సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ కాస్టింగ్ కోచ్ వివాదం తెలుగు ఇండస్ట్రీని పట్టి పీడిస్తుందనైతే చెప్పాలి. ఏదైతే నూతనంగా వచ్చే నటీమణులు ఎవరైతే ఉన్నారో అటు సీరియల్ గాని, అటు సినిమా గాని, హ్మ్, ఆఖరికి షార్ట్ ఫిల్మ్‌లో కూడా యాక్షన్ చేయాలంటే మాకు అవసరాలు తీర్చాలంటూ కూడా కొంతమంది దర్శకులు, నిర్మాతలు పదే పదే వెంటాడడం ఇప్పుడైతే పెను సంచలనంగా మారింది. ఈ రకంగా అయితే సమాజం అయితే కాస్టింగ్ కోచ్‌లో మహిళలైతే చిక్కుకున్నారనైతే చెప్పవచ్చు. అవసరాల కోసం, వాళ్ళ అవకాశాల కోసం వారి స్థాయిని కూడా దిగజారి వారు చెప్పినట్లుగా కొంతమంది నటిస్తుంటే, కొంతమంది మాత్రం దానికి దూరంగా వెళుతూ వారికి నచ్చితే ఆహ్, సినిమా చేయడం, లేదంటే గనక దానికి దూరంగా వెళ్తూ తప్పించుకున్న మహిళా హీరోయిన్‌లయితే ఎంతోమంది ఉన్నారు. వారి అనుభవాలు పదే పదే మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ కాస్టింగ్‌కు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది? దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయగలరా? చెయ్యలేని ఇది ఒక చైన్ లింకా అనేది మనకి $100 ప్రశ్న కింద అయితే మారింది. అయితే దీనిపై సంబంధిత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా దీనిపై పూర్తి విచారణ సారించాలి. ఎవరైతే నూతన నటీమణులు ఎవరైతే వస్తున్నారో వారిపై కూడా ఇటువంటి కాస్టింగ్ కోచ్ ఆరోపణలు గనక వస్తే వారు ఫిర్యాదు చేస్తే తక్షణం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే ఎంతో కొంత దీన్ని నివారించొచ్చు అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది.